జగన్మోహన్ రెడ్డి అసలు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయమే తెలీదు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే తెలీదా? ఆ తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొత్తం దాని మీద చూస్తే 3 చోట్ల అదేంది ఆ గషింగ్ ఆఫ్ వాటర్ వరద నీళ్లు కొట్టడంతో కింద డయాఫ్రమ్ వాల్ దగ్గర ఉన్న ఇసుక కదిలిపోవటం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. నీకు వెంటనే గనక దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టయితే నీకు ఇంత నష్టం జరిగేది కాదు. ఇప్పుడు మళ్ళీ 900 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అశ్రద్ధ వల్ల, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్ల, జగన్మోహన్ రెడ్డి వేరే విషయాల మీద దృష్టి కేంద్రీకరించి పోలవరాన్ని గాలికి వదిలేయటం వల్ల నేరుగా 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ రోజున మొత్తం డయాఫ్రమ్ వాలు 1396 మీటర్లు ఉంటే ఇప్పటికీ 158.20 మీటర్లు కంప్లీట్ చేసేసారు. డిసెంబర్ కల్లా మొత్తం కంప్లీట్ చేయాలి.